గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో అలాంటి రికార్డింగ్లు అప్పుడు ఏం చేసేవారంటే ఆయన కూర్చొని కొంచెం ప్రాక్టీస్ చేసేవారు. అంటే కంపెనీలో వెళ్ళి ప్రాక్టీస్ చేయటం అది ఒక పక్కన, అక్కడ ఒక రికార్డింగ్కి ముందు ఒక 2-3 రిహార్సల్స్ జరిగేవి. ప్రతి గాయకుడు గాయని మణి అలా రిహార్సల్స్కి వెళ్ళి నేర్చుకుని రావాల్సిందే, అన్నీ ఒక టేక్లో పక్కా అవ్వాల్సిందే. ఇప్పుడు మనకి అన్ని డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత నువ్వు ఒక లైన్ పాడి నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను నీతో సింగర్గా నేను తర్వాత వచ్చి మెల్లిగా 2వ లైన్ నేను పాడి వెళ్ళిపోవచ్చు. ఆ రోజులు అలా కాదు, అందరూ కలిపి ఒకేసారి పాడాలి, వాయిద్యాలన్నీ కలిపి ఒకేసారి వాయించాలి. ఏ ఒక్కళ్ళు అపశృతిలో వాయించినా మళ్ళీ బిగినింగ్ నుంచి పాడాల్సిందే. ఓకే, మళ్ళీ ఆ రోజు ప్యాటర్న్. సో దానికి వీళ్ళు ఏం చేసేవారంటే టైం వేస్ట్ చేయకూడదు, మనం స్టూడియోలు అవి టైంలు మనం వేస్ట్ చేయకూడదని వీళ్ళు ప్రాక్టీస్ చేసేవారు. ఆర్కెస్ట్రాతో కొంతమంది మెయిన్ ఆర్కెస్ట్రా ఉంటారు కదా, వాళ్ళందరితో కూర్చుని గాయకులు, గాయనీమణులు, సంగీత దర్శకులు వీళ్ళుంటే రచనకర్తలు వచ్చి కూర్చునేవారు. సో వాళ్ళు ముందు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు రికార్డింగ్లో ఈజీ అయిపోతుంది. ఆ రోజు ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడున్న దానిలో ఇన్ని సాంగ్స్ వచ్చేవి కావేమో సార్, అసలు రాదు. అందుకనే మీకు ఆ పాటలన్నీ ఇప్పటికీ మధుర గీతాలు. అటు ఘంటసాల గారు కానీ, సుశీల గారు, జానక్ గారు, అదెవరు ఏఎం రాజా గారు, జిక్కీ గారు, చెప్పుకుంటూ వాడచ్చు, బాలు గారు. ఆహా, అసలు ఏం పాటలు పాడారు. అవన్నీ మనకి నభూతో నభవిష్యతి కొన్ని పాటలు. ఇంతకు ఒక మహానుభావుడు మిమ్మల్ని డింబక అని చెప్పి పిలిచేవారంట, ఎవరైనా? అది ఒకసారి చిన్న ఒక విషయం జరిగింది. నాన్నగారు సాధారణంగా ఎవ్వరిళ్ళకి వెళ్ళరు. ఓకే, ఆయన పని అయిపోయిందంటే మీకు ముందు చెప్పినట్టు పేకాడుకుంటారు ఇంట్లో సరదాగా. ఏమైనా ప్రివ్యూ సినిమాలు వచ్చినా కూడా వెళ్ళరు. అసలు సినిమాలు ఆ రోజు ప్రివ్యూ వేస్తారు, కళాకారులు అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ పిలిచేవారు, ఈయన వెళ్ళేవారు కాదు. మేము గోకేవాళ్ళం, నాన్న ప్లీజ్ నాన్న బలానా సినిమా వేస్తున్నారు, వాళ్ళు పిలిచారు మనం వెళదాం అంటే మా కోసమని, నాకు మా అక్క కోసమని మమ్మల్ని తీసుకెళ్ళేవారు, సినిమా చూసి వచ్చేవాళ్ళం. అలాంటి ఒక దీంట్లోనే ఒకసారి ఏమైందంటే మహానటుడు ఎస్వి రంగారావు గారి ఇంటికి, మనకి చెప్పా కదా మా ఇంటి దగ్గరే, సైకిల్లో నన్ను తీసుకెళ్ళారు. నేను చిన్న పిల్లవాడిని, ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు కూడా ఉండవేమో నాకు. ఇద్దరం నాన్నగారు నేను వెళ్ళాం. ఆయన కలిసి మాట్లాడాలి. ఒరే నువ్వు రారా అన్నారు. మనకి ఎవరిని ఏమి తెలియవు. వెళ్ళాం. వెళ్తే అక్కడ ఆయన పెద్ద బంగ్లా అయింది. సో అక్కడ వెళ్తే కింద వాళ్ళ మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరంటే నాన్నగారు సినిమా హీరో కాదు కదా, అందుకే నేను చెప్పాను నేను మాధవి సత్యం వచ్చాను సార్, ఒక్క నిమిషం ఉండండి సార్, కూర్చోపెట్టి సార్ పైన ఉన్నారు రూమ్లో అని చెప్పి పైకి వెళ్ళారు. చెప్పారు ఇలా మాధవి సత్యం గారు వచ్చారు అని, రమ్మని పైకి అన్నారు. అప్పుడు మేము ఇద్దరం పైకి వెళ్ళాం. ఎవ్వరూ ఆయన బెడ్రూమ్లోకి అలౌడ్ కాదు, ఆయన అంత స్ట్రిక్ట్ పర్సన్. అది కూడా ఆ టైంకి ఆయన ఈవినింగ్ రిలాక్సేషన్ టైం. సో అటువంటప్పుడు ఎవరిని ఆయన కలవరు. అది మా అదృష్టం, మాకు బాగుంది కనుక నాన్నగారు ఆయన బాగా స్నేహితులు అవడంతో నాన్నగారిని మటుకు రమ్మన్నారు పైకి. నాన్నగారు నేను వెళ్ళాం. అప్పుడు ఆయన ఆ రోజులో మీకు పెద్ద ఈజీ చైర్స్ ఉండేవి, ఇలా ఉండి పొడుగు చేతులు ఇలా ఉండి ఇలా కూర్చోవడానికి, టేబుల్ ఉండి ఇలా కాలు చాపుకోవడానికి, అలాంటి చైర్లో కూర్చున్నారు. ఇలా గోడ మీద పెద్ద ఒక గన్, నాకు ఇప్పటికీ కళ్ళకి నాకు గుర్తొస్తుంది. అవి కొన్ని ఆయన పిక్చర్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ గన్ మటుకు బాగా గుర్తు నాకు. గన్ అలా కింద ఇది వేలాడుతున్నట్టు బెల్ట్ అలా ఉంటే అప్పుడు లోపలికి వెళ్ళాం. నాన్నగారు మాట్లాడు చెప్పారు, మా వాడు రంగారావు మా అబ్బాయి, ఒరే డింబగా ఎట్రా అన్నారు. అప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆయన అడిగారు, ఏవో ప్రశ్నలు అడిగారు. నేను నా తెలిసినవి చెప్పుంటాను. ఇవి నాకు గుర్తులేదు, బట్ ఈ వరకు నాకు విజన్ ఇప్పటికీ నాకు బాగుంది. ఇది నేను చాలా అదృష్టవంతుడని నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళడం అన్న ఇది అతి కొంతమందికి అది దక్కుతుంది. అటువంటిది మా నాన్నగారికి ఆ అదృష్టం దక్కింది. ఎస్ జానకి గారికి బంధుత్వం అనేది ఎట్లా సార్? అది మాకు 2 రకాల చుట్టరికం ఉంది ఎస్ జానకి గారితో. ఆవిడ ఇంటి పేరు సిస్లా జానకి గారు. మా మామగారు అంటే మా నాన్నగారి తల్లి సిస్లా సుందరమ్మ గారు. సో వాళ్ళ చుట్టరికం, వాళ్ళ క్లోజ్ రిలేటివే జానకి గారు. మాకు అలా నాన్నగారి తరఫు చుట్టరికం. సో ఇన్ఫ్యాక్ట్ మీకు 1951లో మా నాన్నగారికి పెళ్ళైనప్పుడు ఆ పెళ్ళికి అప్పుడు రిసెప్షన్లు ఇలా పెద్ద స్టేజ్లు ఇవన్నీ ఉండవు. ఏదో అందరూ సరదాగా బయట కూర్చున్నారు, 50-100 మంది దాదాపు. జానకి గారు చిన్న పిల్ల, 10 ఏళ్ళు 11 ఏళ్ల పిల్ల, గౌన్ వేసుకొచ్చి పరికిణి జాకెట్ వేసుకుని వచ్చి ఆవిడ పాడారు 4-5 పాటలు. అంటే చుట్టాం కదా,
అందుకని పాడించాను. అప్పటికి ఇంకా ఆవిడ సినిమాలు కానీ చిన్నపిల్ల. ఆ, ఆ ఫోటో మా దగ్గర ఉండేది. ఆ, ఆ తర్వాత ఆవిడ పెద్ద గాయనిమణి అయిపోయిన తర్వాత ఒకసారి ఆవిడను రాము గారు వాళ్ళ ఆయన వచ్చి బాబాయ్ మాకు ఈ ఫోటో కావాలి మీ దగ్గర ఉందని చెప్పి మా పడి కూడా తీసుకెళ్లారు వాళ్ళు. అలాగా జానక్ గారు ఒక చుట్టరికం ఇటు పక్క. ఇంకో పక్క చూస్తే మా మామగారు ఉమ్, ఎంఎస్ శ్రీరామ్ గారు. ఓకే. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్ హీ వాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఆ, ఆయన 2 సినిమాలు తీశారు, హర్నాథు జమునతో పెళ్లి రోజు, ఉమ్, అలాగే మంచి రోజు అని చెప్పి. అంటే జీవితాన మరువలేని ఒకే రోజు అదే పెళ్లి రోజు పెళ్లి ఒక పాట పిబి శ్రీనివాస్ గారు ఆ, పాడతారు. అది మా మామగారు కంపోజ్ చేశారనమాట. ఆయన ఆ, మీ మేనమామ గారా లేకపోతే సొంత మామ? మా ఆవిడకి తండ్రి తండ్రి గారు. మా ఓకే. మామగారు. ఓకే. సో ఆయన చేశారనమాట. ఉమ్, సో ఎంఎస్ శ్రీరామ్ గారు ఇది చేయటంతో మా మామగారికి సొంత అన్నయ్య తమ్ముడు కూతురు. తమ్ముడు. ఆయన నాగరాజారావు గారు, ఆయన డ్రామటిస్ట్. ఉమ్, ఆయన నాటకాల్లో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవారు నాగరాజరావు గారు. ఆయన పెళ్ళం ఎస్ జానక్ గారు అక్క చెల్లెళ్ళు. ఓకే. అక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ములను చేసుకున్నారు. సో ఆ నాగరాజరావు గారు శారద గారికి పుట్టిన పెద్దమ్మాయి మా ఆవిడికి వదిన. మొత్తం బంధుత్వం మొత్తం ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే సార్. అందుకని మా పెళ్ళికి కూడాను మా మామగారు అప్పటికి లేరు. ఆ, అందుకని ఆయన పోయారని మరి అన్న వదినే చేయాలి ఉమ్, కన్యాదానం. సో మా ఆవిడకి 2 చెల్లెళ్ళు ఒక తమ్ముడు, 4 పెళ్ళిళ్ళకి వాళ్ళే ఇచ్చేశారు. సో జానక్ గారు ప్రతి దానికి మంచి చెడు. అలాగే మా అమ్మాయి పుట్టినప్పుడు 16వ రోజు మేము తొట్టులో పడుకోబెట్టినప్పుడు పిబి శ్రీనివాస్ గారు, జానక్ గారు, శారద గారు, మీనాక్షి, శేషాద్రి అందరూ వచ్చారు ఇక్కడికి. ఓకే. సో అలా జానక్ గారు అప్పటికప్పుడు పిబి శ్రీనివాస్ గారు ఏం చేశారంటే ఆయన రచన మీద అవగాహన ఎక్కువ కదా, ఆయన 16 లైన్లు రాసుకొచ్చారు ఇది మా 16 అమ్మాయి రోజు గురించి. తొట్టిలో మా అమ్మాయి గురించి తొట్టులో పడుకోబెట్టినప్పుడు చాలా క్లోజ్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ. అప్పుడు అది రాసిచ్చి ఉట్టిగా ఇచ్చే బదులు అమ్మ జానకి ఇది నేను ఇలా ఇస్తే బాగుండదు, నువ్వు దీనికి సంగీతం కట్టి పాడు అన్నారు. అప్పటికప్పుడు ఆవిడ రాగాన్ని చూస్ చేసి ఆ, ఆ రాగంలో ఆవిడ అన్ని ఆ 16 లైన్లు పాడి ఆ తర్వాత ఆయన చేతికిచ్చారు. అలాగా అలా మాకు జానక్ గారు చుట్టరికం. ఓకే. ఆవిడ ఇంకొక గొప్ప మనిషి. ఇప్పుడు కూడా 10 రోజుల క్రితం కూడా ఐ వాజ్ ఇన్ టచ్ విత్ హర్ ఆన్ ద వాట్సాప్లో. మేము అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అలాగే చాలా గొప్ప సింగరు. అండ్ మా నాన్నగారి తర్వాత అంత సింప్లిసిటీ జానక్ గారు ఐ ఫీల్. ఓకే. సార్ ఇంకా ఈ విషయానికి వచ్చేటప్పటికి నాన్నగారేమో గొప్ప సింగర్, కానీ మీరు సింగింగ్ వైపు కాకుండా ఇలా కూచిపూడి డాన్సర్గా కానీ ఇలా స్టార్ట్ చేయడం అసలు ఏంటి? అసలు ఇది ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్. 2 పక్కనే ఉంటాయి కానీ 2 కలవవు. అవును. మరి ఎలా? అదే అంటే నాన్నగారికి నన్నేదో సింగర్ చేయాలన్నది ఇది కాదు. మా అమ్మ మటుకు సంగీతం నేర్చుకుంటే బాగుంటుంది వీడు అంటే ఒక గురువు గారిని మాకు పెట్టారు సంగీతం నేర్చుకోవడానికి. ఒక 1 ఏడాది 2 ఏళ్ళు కొంచెం నేర్చుకున్నాం. సరళీస్వరాలు, గీతాలు, ఏవో కొంచెం కీర్తనల వరకు కొంచెం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇంక నేను మానేశాను. మాకు ఇంటికి పక్కన ఎడవలి రామ అని ఒక పెద్ద డాన్సర్ ఉండేది, కూచిపూడి డాన్సరు. వెంపటి సత్యం గారు మా గురువు గారు, ఆయన యొక్క శిష్యురాలు. ఆవిడ దగ్గరికి నేను వెళ్ళి చూస్తూ వచ్చేవాడిని. నా అప్పుడు 4 ఏళ్ల ప్రాయం ఉండేదేమో, చిన్నవాడిని, 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా ఉండేది కాదు. వెళ్ళి ఆవిడ ప్రాక్టీస్ చేస్తుంటే నేను చూసి వచ్చేవాడిని. ఇంట్లో అది చూసి నేను అద్దం ముందు ఏదో ఆడేవాడిని, నాకు తెలియదు. మా అమ్మగారు వచ్చి దెబ్బలు కొట్టేది. ఏమిటి ఆడడం ఏమిటి? మాకు డాన్స్ అనేది మా వంశంలో ఎవరికీ లేదు యాక్చువల్గా. అలా వచ్చేప్పటికి ఏదో ఆడుతూ ఉండేవాడిని ఇవన్నీ. అప్పుడు మా పెదనాన్నగారు గోఖలే గారు, మా దొడ్డమ్మ గారు కామేశ్వరి గారు, వాళ్ళిద్దరూ, ఆయన చాలా ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ మ్యాన్ మా పెదనాన్నగారు. ఆయన నా డాన్స్ ఏదో కూడా చూశారు. వాడికి డాన్స్ ఏదో ఆడుతున్నాడు, వాడిని మంచి చోట ఎక్కడైనా చేర్పించి సత్యం అదేనంటే, మా నాన్నగారు ఏమో బిజీ, ఆయన పాటలు, ఆయన రికార్డింగ్లు వాటిల్లో. సరే ఓకేలే అని వెంపటి పెద్ద సత్యం గారి దగ్గర తీసుకెళ్ళారు నన్ను. ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆయన అప్పుడు నృత్య దర్శకుడు సినిమాల్లో. ఆయన పెళ్ళం సౌదామిని అని ఆవిడ హీరోయిన్ ఆ రోజుల్లో. ఆయన బాగా క్లోజ్. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన అన్నారు, ఒరే సత్యం, నేను టీచింగ్లు అవి నేను చేయట్లేదురా, నా తమ్ముడు వెంపటి సత్యం ఉన్నాడు, అక్కడికి మెల్లిగా తీసుకెళ్ళి పనగల్ పార్క్ దగ్గర ఆయన స్కూల్ ఉంది, కూచిపూడి ఆర్ట్ అకాడమీ అని, నువ్వు అక్కడ వెళ్ళి నేర్పించు వాడిని అని చెప్పి అంటే, ఒకసారి మా గురువు గారు ఏం చేశారు, ఇటు మంజు భార్గవి ఇంటికి వచ్చారు. మా ఇంటి పక్కన ఉండేది కదా అప్పుడు మంజు భార్గవి, ఆయన స్టూడెంట్, నా సీనియర్. సో వాళ్ళతో ఏదో మాట్లాడడానికి మా మాస్టర్ గారు అక్కడికి వచ్చారు. వచ్చి వెళ్తూ మా నాన్నగారు, అప్పటికి వెంపటి సత్యం గారు కూడా చాలా సినిమాల్లో
డాన్స్ డైరెక్షన్ చేశారు. శ్రీకృష్ణ విజయం అలాంటి సినిమాలన్నీ పౌరాణిక మోట్లో ఆయన చేసేవారు. అలా మా నాన్నగారికి బాగా పరిచయం అవడంతో నాన్నగారు పిలిచారు, సత్యం లోపలరా, మా వాడు ఏమిటో డాన్స్ చేస్తున్నాడు, మాకు అర్థం కావట్లేదు ఏమిటో అది అంటే మా మాస్టర్ గారు, మా నాన్న రోజు నీకేం తెలుసో చేసి చూపించన్నారు. నేను ఏం ఆడానో నాకు తెలియదు, నాకు అది ఏదో ఆడి చూపించాను. చూసేప్పటికీ ఆయన అన్నారు, వీడికి ఏదో టాలెంట్ ఉంది మీ వాడికి, నువ్వు పని చెయ్యి, నా డాన్స్ స్కూల్కి తీసుకురా అని చెప్తే అప్పుడు 1973 డిసెంబర్ 3వ తారీఖు బాబీ సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు సినిమా చూసి వచ్చి నేను స్టార్ట్ చేసా వెళ్ళి కూచిపూడి వెంపటి మాస్టర్ గారి దగ్గర నా ఇది మొదలెట్టాను. సార్ మా అమ్మ మా నాన్న కూడా ఏమనుకున్నారంటే, సార్ ఒక 5-6 నెలలు వెళ్ళొస్తాడు, చెమట్లు ఇవన్నీ చూసి పట్టడం వల్ల వీడు మళ్ళీ మానేస్తాడు అని చెప్పి అనుకున్నారు. కానీ అదొక ప్యాషన్గా మొదలెట్టి మెల్లిగా అది డెవలప్ అయ్యి అదే ప్రొఫెషన్ అయ్యి నా జీవనోపాధి కూడా అది తీసుకొచ్చింది అనమాట ఇంతలా దూరానికి.